చంద్రబాబు సీఎం అయిన తర్వాత బిజీగా గడుపుతున్నారు. పోలవరం, అమరావతి సహా కీలకమైన అంశాలపై దృష్టి పెట్టారు. అయితే ఈ నెల 25, 26న చంద్రబాబు కుప్పంలో పర్యటించనున్నారు. ఫలితాలు వచ్చిన తర్వాత తొలిసారి ఆయన సొంత నియోజకవర్గానికి వెళ్లనున్నారు. కుప్పం ప్రజలకు చంద్రబాబు ధన్యవాదాలు తెలపనున్నారు. రైట్, మా ప్రతినిధి శివ జాయిన్ అవుతున్నారు అమరావతి నుంచి ఫోన్ లైన్లో. శివ, చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత తొలిసారి కుప్పంలో పర్యటన. అసలు కుప్పంని వైఎస్ఆర్సీపీ చాలా టార్గెట్ చేసింది. అసలు కుప్పంలోనే చంద్రబాబు గెలవడంటూ ప్రచారం కూడా చేసినటువంటి పరిస్థితి. అలాంటి నేపథ్యంలో గెలిచి అఖండ మెజారిటీతోటి సీట్లతోటి గెలిచినటువంటి చంద్రబాబు ఈరోజు ఆయన సొంత నియోజకవర్గానికి వెళ్తున్నారు. ఏంటి ఆయన షెడ్యూల్ ఏంటి, ఎట్లా అక్కడ ఏర్పాట్లు ఉన్నాయి? జగన్ మొత్తం మీద చూస్తుంటే గెలిచిన తర్వాత ఇప్పటికీ చంద్రబాబు కుప్పం అసెంబ్లీ నుంచి దాదాపుగా 8 సార్లు గెలుపొందడం జరిగింది. ఇప్పుడు ఈ ఎన్నికలు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. వైఎస్ఆర్సీపీ మొదటి నుంచి వైనాట్ 175తో పాటుగా కుప్పంని కూడా చాలా సీరియస్ గా కూడా తీసుకుంది. కుప్పంలో చంద్రబాబు ఓడిపోతున్నాడు, మొదట ఓడిపోయే సీటు కుప్పం అని చెప్పి కూడా విస్తృతంగా ప్రచారం చేసిన పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలోనే కుప్పాన్ని టీడీపీ కూడా అదే స్థాయిలో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. దానికి తగ్గట్టుగా అత్యధిక మెజార్టీతో చంద్రబాబు కుప్పం నుంచి 8వ గెలుపొందడం జరిగింది. ఈ నేపథ్యంలో 25, 26 2 రోజుల పాటు కుప్పం నియోజకవర్గంలో 6 మండలాల్లో పర్యటించాలని చెప్పి చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. ఆరు మండల నియోజకవర్గ పరిధిలో 6 మండలాల్లో పర్యటించడంతో పాటు ప్రజలకు ఆయన ప్రత్యేకమైన కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలపేందుకు కూడా ఆయన వెళ్తున్నట్లు. అసలు ఆయన అంటే ఒక ఎమోషనల్ కూడా, అంటే ఒకనొక సందర్భంలో ఆయన నియోజకవర్గంలోకి ఎంటర్ అవ్వడానికి కూడా ఆయన ఎంటర్ అవ్వలేని పరిస్థితి పోలీసులు. ఖచ్చితంగా గతంలో అయితే అదే పరిస్థితి ఉత్పన్నమైంది. కొన్ని సందర్భాల్లో ఆయన కుప్పానికి వెళ్ళాలి అన్నా కానీ చాలా ఇబ్బందికర పరిస్థితి ఏర్పడింది. అసలు వెళ్ళలేడా అనే పరిస్థితి కూడా ఇబ్బంది పడింది. కొన్ని సందర్భాల్లో వాయిదా వేసుకున్న సంఘటనలు కూడా జరిగినాయి. సో ఇటువంటి తరుణంలో కుప్పం నియోజకవర్గాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పార్టీ చాలా అదే స్థాయిలో కూడా గెలుపొందడం జరిగింది. ఈ నేపథ్యంలో అంత ఎమోషనల్ గా, అంత సీరియస్ గా కూడా పోరాడి ఫైట్ చేసి కుప్పంలో చంద్రబాబు గెలవడంతో మరొకసారి ఆయన కుప్పం నియోజకవర్గంలో పర్యటించబోతున్నారు. సొంత నియోజకవర్గం, ఎందుకంటే ఎన్నికల కోడ్ వచ్చిన దగ్గర నుంచి కూడా చంద్రబాబు కుప్పం నియోజకవర్గంలో పర్యటించలేదు. రెగ్యులర్ గా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేస్తున్న సందర్భంలోనే కుప్పంలో కూడా పర్యటన చేశారు తప్ప ప్రత్యేకంగా కూడా కుప్పానికి ఎక్కడా కూడా ఆయన ప్రచారం చేసిన దాఖలాలు కూడా. సో ఈ నేపథ్యంలోనే కుప్పానికి సంబంధించి ఆయన మొదటిసారి వెళ్తున్నాడని చెప్పి కూడా భావించాలి. వెళ్ళిన తర్వాత నియోజకవర్గంలో ఉన్న సమస్యలకు సంబంధించి కానీ, అలాగే నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో ఆయన ప్రత్యేకంగా సమావేశం అవడం, వారికి ఉన్న సమస్యలతో పాటు ప్రతి మండలం జనరల్ గా చూసుకుంటే చంద్రబాబు ఎప్పుడు వెళ్ళినా కానీ కుప్పం వెళ్తారు. అక్కడికి అన్ని నియోజకవర్గంలో అన్ని మండలాల ప్రజలు కుప్పానికి వస్తారు. కానీ ఈసారి మాత్రం చంద్రబాబు దానికి భిన్నంగా కుప్పం నియోజకవర్గంలో ఉన్న 6 మండలాలకు సంబంధించి కూడా చంద్రబాబు ప్రతి మండలాన్ని కూడా ఈ 2 రోజుల పాటు పర్యటించి అక్కడ నాయకులు, కార్యకర్తలతో సమావేశం, వారి సాధక బాధలు, సమస్యలు పరిష్కరించే ధ్యేయంగా కూడా చంద్రబాబు పర్యటన అయితే కొనసాగుతా ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.